ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏమి వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనము. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. దేవునికి స్తోత్రాలు. జాషువా చాప్టర్ 7 verse 21. When I saw among the spoils a beautiful Babylon garment, 200 shekels of silver, and a wedge of gold weighing 50 shekels, I coveted them and took them, and there they are hidden in the earth in the midst of my tent, with the silver under it. చూడండి, ఇక్కడ మనము 6వ అధ్యాయం చూస్తే యెహోషువ గ్రంథం అంతా కూడా వాళ్ళ యొక్క విజయాలు, అలాగే మోషే గారి తర్వాత యెహోషువను ఒక కమాండర్గా తీసుకొని, ఒక జనరల్గా తీసుకొని దేవుడు ఏ విధంగా ఇజ్రాయేల్ని ఆ యొక్క పాలు తేన్లు ప్రవహించే కానాను దేశానికి తీసుకొని వెళ్ళారో మనం చూస్తున్నాం కదా. యెహోషువ ఇస్ ఆల్ అబౌట్ విన్నింగ్ అండ్ ఆల్సో గివింగ్ ద అలాట్మెంట్స్ టు ఇజ్రాయలైట్స్. సో ఇక్కడ మనము 6వ అధ్యాయాలు మనం చూస్తూ ఉంటుంటే వాళ్ళు ఆ యొక్క కానాను దేశం వరకు రావడం మనం చూస్తున్నాము. 6లో చూస్తే జెరికో పట్టణంలో బలమైన గోడలు ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ వారు పాటించినప్పుడు జస్ట్ దేవుని శక్తితో జస్ట్ గోడల చుట్టూ వాళ్ళు 7 సార్లు తిరిగినప్పుడు చూడండి, వెన్ దే జస్ట్ ట్రంపెట్ సౌండ్, విత్ ద ట్రంపెట్ సౌండ్, చూడండి ఆ బూర ధ్వనితో అంత బలమైన గోడలన్నీ కూడా కూలిపోవడానికి ఎలాంటి యుద్ధము లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా దేవుడు వాళ్ళకి సహాయం చేశారు కదా. దట్ ఈస్ లైక్ ఎ మిరకల్ ఆఫ్ మిరకల్స్. ఈ రోజు వరకు కూడా మనము ఎరుకో గోడలు ఇంకా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము. 7వ అధ్యాయానికి వచ్చేసరికి సచ్ ఎ హ్యూజ్ విక్టరీ దే గాట్, బట్ ఇన్ 7 దే వర్ సో కాన్ఫిడెంట్. They were very excited because they got such a big victory. 7వ అధ్యాయంలో they started losing again the war. What happened? ఏమైందని మనం చూస్తుంటే చూడండి, మనము ఒక కమ్యూనిటీ మొత్తంలో మనం ఉన్నా కానీ 10 ఆజ్ఞలలో 10వ ఆజ్ఞ ఏమంటారు? నిర్గమకాండం 20వ అధ్యాయము 17వ వచనంలో, యు షల్ నాట్ కవర్ట్ యువర్ నైబర్స్ హౌస్, నీ పొరుగువాని ఇల్లాసింపకూడదు. యు షల్ నాట్ కవర్ట్ యువర్ నైబర్స్ వైఫ్, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు. నార్ హిజ్ మేల్ సర్వెంట్, వాళ్ళ సేవకులను కానీ, నార్ హిజ్ ఫిమేల్ సర్వెంట్, వాళ్ళ సేవకురాలను కానీ, నార్ హిజ్ ఆక్స్, వారి ఎద్దును కానీ, వారి గాడిదను కానీ, ఎనీథింగ్ దట్ ఈస్ యువర్ నైబర్స్, ఏదైనా కానీ నువ్వు దేవుడు అంటుకోవద్దు అన్నది మనము ఆశించకూడదు, తీసుకోవద్దు. అదే కదా మన ప్రతి పాపానికి కారణం ఏంటంటే మనలో ఉన్న కవర్ట్యస్నెస్. కావాలి, నాకు కావాలి, నాకు కావాలనే ఆశ. మనం దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఇట్ విల్ టేక్ అస్ టు, ఇన్స్టెడ్ ఆఫ్ రిసీవింగ్ బ్లెస్సెస్ వి రిసీవ్ కర్సెస్. ఇక్కడ ఆకాను అనే ఆయన ఎప్పుడైతే వాళ్ళ యొక్క వస్తువులు చూసారో వాటిలన్నిటికీ ఆశ పడిపోయి దేవుడు అన్నారు, ఆ శపించబడిన వాటిని మీరు అంటుకోవద్దు అన్నారు. వాటిలో కొన్ని వస్తువులు తీసుకొని వచ్చి తన గుడారంలో దాచిపెట్టినట్టు మనం చూస్తున్నాము. బికాస్ ఆఫ్ దట్ దే వర్ లూజింగ్ ద వార్ అండ్ ద పీపుల్, ద ఎనిమీస్ ఆర్ డిఫీటింగ్ దెమ్. ఆ యొక్క శత్రువులు వాళ్ళని ఓడిస్తూ ఉన్నారు. So we have to be careful. This is any kind of, I'm talking about spiritual today. ఈ రోజున ఆత్మీయంగా నేను మాట్లాడుతున్నాను. ఆత్మీయంగా మనం మాట్లాడినప్పుడు మన హృదయంలో మనకున్న తలంపులు కానీ, చెడు తలంపులు కానీ, వికెడ్నెస్ కానీ, ఇతరులకి హాని చేయాలనే ఆలోచనలు కానీ, దుష్ట ప్రభావాల వల్ల, దుష్ట శక్తుల వలన ఎప్పుడైనా మనం కీడు చేయాలని మనం ఆలోచిస్తూ ఉంటుంటే దానివల్ల మన జీవితాలకు కానీ, మన కుటుంబానికి కానీ చాలా హాని కలుగుతుందని మనం చూస్తూ ఉన్నాము. గాడ్ said that నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నీ పొరుగువారిని ఆశించబాకు, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పబాకు, నీ పొరుగువారిని నువ్వు ప్రేమించు అన్నప్పుడు వాళ్ళకున్నాయన్ని మనం దొంగతనం చేసుకొని తీసుకొని వస్తే హౌ కెన్ యూ రిసీవ్ బ్లెస్సింగ్స్?
చూడండి, అది ఎంత విలువైనది అయినా కానివ్వండి, నీది కానిది మనము అంటుకోకూడదు, అది దొంగతనం కింద వస్తుంది. కాబట్టి లెటస్ లెర్న్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకుందాము. అబద్ధములు ఆడరాదు, దొంగతనం చేయరాదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు. ఇవన్నీ కూడా మనకి మన యేసయ్య నేర్పిస్తా ఉన్నారు. సో టుడే లార్డ్ ఈస్ టీచింగ్ us దట్ టేక్ కేర్ ఆఫ్. నీ మనసులో కావాలి కావాలి అనే ఆశల్ని మనం తగ్గించుకొని ముందుగా నా రాజ్యాన్ని, నా నీతిని నువ్వు వెతుకు, నీకు కావాల్సిన సమస్తాన్ని నేను ఇస్తాను అని యేసయ్య అన్నారు కదా, మత్తయి సువార్త 6:33. సో లెట్ us కమ్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానానికి వద్దాము. మనకు కావాల్సిన దేవుని పాదాల దగ్గర మన విన్నపాలు పెట్టుకుందాము. ప్రభువుని మనం అడుగుదాము. మత్తయి సువార్త 7:7 ఏమన్నారు? ఆస్క్ ఇట్ షాల్ బి గివెన్ అంటు యూ. అడుగు నీకు ఇవ్వబడును, తట్టు నీకు తెరవబడును, అలాగే వెతుకు నీకు దొరుకును అన్నారు కదా. అవర్ లార్డ్ షల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్. దేవుడు మనకు కావాల్సిన సమస్తాన్ని యేసయ్యలో మనకు అనుగ్రహిస్తారు. సో లెట్ us కమ్ విత్ ఎ ప్రేయర్, లెట్ us రిసీవ్ ఫ్రమ్ గాడ్, లెట్ us వర్క్ హార్డ్, లెట్ us బి ఆనెస్ట్ విత్ అవర్ సెల్స్, విత్ పీపుల్. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకు స్తోత్రాలు, వందనాలనైనా. అద్భుతమైన మాటలతోనైనా ప్రభా, మమ్మల్ని జీవింపజేసే మాటలతోనైనా మేము తప్పులు చేయకుండా, తప్పుడు మార్గంలో మేము నడవకుండా అనుదినము మీరు మా యొక్క మార్గాల్ని సరళం చేస్తున్నాయినా ప్రభా. ఇదిగోనైనా మీరు మాకు నేర్పిస్తున్న మాటలను బట్టి మీకు వందనాలనైనా. అవునైనా ఈ యొక్క డు నాట్ కవర్ట్, అవునాయన ఇతరులు మేము ఆశించిన ఆయన ప్రభా. ఇదిగో 1 యోహాను 2:15, 16, 17 వచనాల్లోనైనా ఆ యొక్క జీవపు డంబాలనైనా, కోరికలనైనా ప్రభా, లైక్ ఈవ్ లార్డ్ ఫాదర్ గాడ్, వెన్ షీ సా విత్ హర్ ఐస్ ఇట్ వాజ్ ప్లీజింగ్ టు హర్ ఐస్ లార్డ్ ఫాదర్ గాడ్. షీ హాస్ టేకెన్ ద ఫ్రూట్ అండ్ ఎయిట్ లార్డ్ ఫాదర్ గాడ్, అండ్ దే హావ్ కమిటెడ్ ద ఫస్ట్ సిన్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ లార్డ్. ఈ రోజున కూడా నాయనా ప్రభా, మాలో ఉన్న ప్రతి తప్పునైనా, ఒకవేళ నాయనా ప్రభా మా రహస్య పాపాలని నాయనా, మా హృదయంలో ఉన్న తలంపులు, దుష్ట తలంపులైనా ప్రభా మీ పరిశుద్ధ రక్తంతో కడగండి నాయన. జీవం కలిగిన మీ మాటలతో మమ్మల్ని శుద్ధీకరించండి నాయన. శాంక్టిఫై చేయండి నాయన ప్రభా. మంచి మార్గంలో నడుచుకొని మంచిని బోధించే బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.